సో ఇప్పుడు ఈ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎట్లుండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఇట్లాంటి చూడాలి. రిజల్ట్స్ ఒకటి ఉంటాయా? ఏంది, దీంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదేగా చెప్తున్న 42% రిజర్వేషన్ సాధించి నిజంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే కొంత పాజిటివ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. కాకపోతే ఇట్లనే ఇప్పుడున్న తీరులోనే ఏమైతే ఎవడేం చేసేది ఉంది అన్నట్టుగా పోతే మాత్రం కొద్దిగా కాంగ్రెస్ కు దెబ్బ వచ్చే అవకాశాలు ఉంటుంది. అది ముఖ్యమంత్రి అందుకే ఇప్పుడు ఇమీడియట్ గా కాదు జిల్లా పరిషత్ ఎన్నికలను ఎందుకన్నా నిజంగా ఒకవేళ సర్పంచ్ల ఎన్నికల్లో అంత గొప్ప ఆదరణ దొరుకుంటే ఇమీడియట్ గా ఇదే ఊపుతోని జెడ్పీటీసీ అటువైపు కూడా పోయేవాడు. కానీ ఇప్పుడు కొద్దిగా జంకుతున్నాడు. ఎందుకు అని అంటే ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉంది. ఇంకోటి రెండు ఏదైనా పాపులిస్ట్ స్కీమ్స్ అవో ఇవో తీసుకువచ్చేసేసి ఉగాది వరకు అట్లా పోస్ట్పోన్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. సో ఇక నెక్స్ట్ అంశము ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత. మీరు ఒక అడ్వకేట్ గా చెప్పండి. ఇందులో టెక్నికల్ అంశాలు చాలా ఉన్నాయి. స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నారు 5 ఎమ్మెల్యేల మీద. ఇదే సమయంలో కడియం శ్రీహరి కూడా అఫిడవిట్ వేసిండు. ఆయన కూడా ఏమంటున్నాడు, నేను పార్టీ ఎక్కడ మారినా అంటున్నాడు. అంటే మొత్తం ఓవరాల్ గా ఒక 9 మంది మీద వేటు ఉండదు అని అర్థమైపోయింది. దీన్ని బట్టి కడియం శ్రీహరి మీద కూడా సేమ్ 5గురికి వచ్చిన రిప్లైనే ఇస్తాడు, ఎవరు తీర్పే ఇస్తాడు స్పీకరు. మిగతా 3గురిది కూడా గదే ఇస్తాడు. సో ఒక దానం నాగేందర్ టెక్నికల్ గా ప్యూర్లీ దొరికిపోయింది కాబట్టి ఆయన అయితే టచ్ చేస్తలేరు. ఆయన రాజీనామా చేయొచ్చేమో అంటున్నారు. ఏమో చెప్పలేము. ఈ అల్టిమేట్ గా మళ్ళీ కోర్టు డిసైడ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందని అనుకున్నప్పుడు ఈయన కూడా బీఆర్ఎస్ లో ఉండడానికి ఆశ్చర్యం లేదేమో. సో మీరు ఎట్లా మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిది నా దగ్గర ఇప్పుడు ఇది ఉంది, ఏది జడ్జ్మెంట్ అన్ని ఉన్నాయి, అందరు మాట్లాడినవి ఉన్నాయి. నా దగ్గర అన్ని ఉన్నాయి. కానీ మీకు ఒక టెస్ట్ ఎగ్జాంపుల్ గా, అంటే మీరు ఈ ప్రశ్న అడుగుతారేమోనంటే నేను జనరల్ గా వేరే వాళ్ళకు కూడా కొద్దిగా మాట్లాడాను కదా ఈ ఎన్నికల సందర్భంలో. నేను బండ్ల కృష్ణమోహన్ రెడ్డిది ఒక టెస్ట్ ఎగ్జాంపుల్ గా మీకు చూపెడుతూ దీని గురించే నేను మాట్లాడతా. దాదాపు 55 పేజీల తీర్పు అన్నమాట. ఇందులో మెయిన్ గా మనకు బీఆర్ఎస్ తరఫున ఏదైతే ట్రయల్ చేసినారో అంత కొంత లోపభూయిష్టంగా కనపడ్డది. అంటే ఈ జడ్జ్మెంట్ చదివితే వాళ్ళు ఇచ్చిన విట్నెస్ ఎగ్జామినేషన్లు మనం చదవలేదు. మరి ఆ విట్నెస్లు ఇచ్చిన దాన్ని వక్రీకరించి కూడా తీర్పులు రాయొచ్చు. అట్లా జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో ఏమంటే దేర్ ఫెయిల్యూర్ అనేది చాలా కనపడుతుంది. ఏమంటే బీఆర్ఎస్ వాళ్ళ ఫెయిల్యూర్ టు కండక్ట్ ద ట్రయల్ ఇన్ ఎ ప్రాపర్ వే అనేది. ఓకే, వాళ్ళది ఫెయిల్యూర్ ఉందా? వాళ్ళది ఫెయిల్యూర్ చాలా ప్రస్ఫుటంగా ఉంది. ది ట్రైబ్యునల్ ఈస్ రిక్వైర్డ్ టు కన్సిడర్ వెదర్ ది డాక్యుమెంటరీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎక్స్ట్రాక్ట్స్ రిలైడ్ అపాన్ బై ది పిటిషనర్ కన్స్టిట్యూట్ అడ్మిసిబుల్ అండ్ రిలయబుల్ ఎవిడెన్స్ కేపబుల్ ఆఫ్ ప్రూవింగ్ ది ఎలిజిడ్ వాలంటరీలీ రిలింక్విష్మెంట్ ఆఫ్ పార్టీ మెంబర్షిప్. వీళ్ళు ఏమన్నారు, స్వతంత్రంగా వాళ్ళే పార్టీ సభ్యత్వాన్ని కోల్పోయారు అనేటువంటి ఒక ప్రధానమైన అంశం మీద వీళ్ళ కేసు మొత్తం ఆధారపడింది రఘు. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ లో స్పీకరు 11.9 లో 11.10 లో చెప్పినారు ఏమని, మోర్ ఓవర్ నో పర్సన్ కనెక్టెడ్ విత్ ది క్రియేషన్, ఆథర్షిప్ ఆర్ పబ్లికేషన్ ఆఫ్ మీడియా రిపోర్ట్ వాజ్ ఎగ్జామిన్డ్. కొన్ని మీడియా రిపోర్ట్స్, కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అవి ఇవన్నీ పెట్టారు. కానీ అంటే టు ప్రూవ్ ఏ పర్టికులర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనే దానికి ఎవిడెన్స్ యాక్ట్ లో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. దాని ప్రకారంగా వీళ్ళు ఎవిడెన్స్ లీడ్ చేయలేదు అనేది చాలా ప్రస్ఫుటంగా స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నాడు. The first petitioner as PW1 has categorically admitted that he has no personal knowledge of the events alleged and merely relied upon news items he came across. అంటే వీళ్ళు ఎగ్జామిన్ చేసిన విట్నెస్ నాకు వ్యక్తిగతంగా ఏం తెలియదు, నేను ఓన్లీ ఈ క్లిప్పింగ్లను చూసి మాత్రమే మాట్లాడుతున్నా అని అన్నాడు. సో కాబట్టి ది అథెంటిసిటీ పార్ట్ ఆఫ్ ది ఎవిడెన్స్ వాజ్ డౌట్ఫుల్. అది కూడా ఒక ప్రబలమైన కారణము. తర్వాత సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసులు అవి ఇవి అన్ని క్లియర్ గా చదివి అతను 11.16 ఒక విషయం చెప్తాడు. ఏమని, ది ప్రిన్సిపల్ దట్ ఎమర్జెస్ ఫ్రమ్ దీస్ డెసిషన్స్ ఈజ్ అన్ఈక్వోకల్. న్యూస్ పేపర్ రిపోర్ట్స్ డు నాట్ ప్రూవ్ దెమ్సెల్స్ ఫర్ దే ఆర్ హియర్సీ అన్లెస్ సపోర్టెడ్ బై ప్రైమరీ ఎవిడెన్స్ ఆర్ కరాబరేటెడ్ త్రూ ఎగ్జామినేషన్ ఆఫ్ ది పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ క్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ తొలి వెలుగు రఘు ఒక పర్టికులర్ వీడియో
ఇది చేసినాడు. అయితే మీరు మీ ఛానల్ నుంచి వచ్చిన వీడియోకి ప్రాధాన్యత ఎప్పుడు ఏర్పడుతుంది, ఎవిడెన్స్ వాల్యూ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి. అందులో ఉన్న యాంకర్ ని, అందులో ఉన్న ఎడిటర్ ని ఎగ్జామిన్ చేసేసి, ఏమండి మీ ఛానల్లో ఇది వచ్చింది, ఇది కరెక్టేనా, మీ ముందే మాట్లాడా కడియం శ్రీహరి గారు లేదా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లేదా ఇంకా వెంకట్రావు ఎవరో మాట్లాడారు సార్, ఇది నా ముందే జరిగిందని చెప్తే ఆ వీడియో క్లిప్పింగ్స్ కి అథెంటిసిటీ వస్తానట. అంటే అంత హెఫజార్డస్ గా హాఫ్ బేక్డ్ బ్రిక్స్ ఎవరో ఈ ఎవిడెన్స్ ను అంటే ఒక రకంగా సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారినాయి. కాదు వీళ్ళ ఫెయిల్యూర్ కూడా ఉంది టిఆర్ఎస్ తరఫున. ఇంకొకటి సార్, ఇవాళ స్పీకర్ చేసిన మీ దాంట్లో కూడా ఉండొచ్చేమో. ఇప్పుడు వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళకి వచ్చేటువంటి ఆ శాలరీలోంచి 5,000 రూపాయలు పార్టీ ఫండ్ కింద ఇప్పటికి ఎవ్రీ మంత్ వెళ్ళిపోతుందట, కట్ చేసుకుంటున్నారట వాళ్ళు. మరి అంటే అది వాళ్ళ ఇప్పుడు ఎట్లుంటదంటే ఈ నెట్ బ్యాంకింగ్ లోపల మనం ఒకసారి పర్మిషన్ ఇస్తే ఆటోపే ఆటోపే ఆ చెకింగ్ మోడ్ లో పోయింది. దట్ ఈస్ నైదర్ వాలంటరీ పేమెంట్ ఆర్ వాలంటరీ రిసిప్ట్. అది కాదు కదా, అది కాదు. తర్వాత ఇంకోటి ఏమంటే స్పీకర్ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేసినారు. ఏమని, వీళ్ళు ఏదైతే ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసినారో స్పీకర్ ముందర అదంతా సరి అయిన న్యాయ ప్రక్రియలో భాగంగా తీసుకున్నవి కాదు, దొంగతనంగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకువచ్చినారు అని ఒక మాట మాట్లాడినాడు. ఏమని 11.20 పారాగ్రాఫ్ లో, ఫర్దర్ కంటెంట్ అన్లాఫుల్లీ అబ్టైన్డ్ సచ్ యాజ్ ఇల్లీగల్ ఫోన్ ఇంటర్సెప్షన్స్ వుడ్ బి inadmissible even if electronic in nature. Social media posts are likewise subject to hearsay rule అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్పేసేసి, అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఎవిడెన్స్ ను లీడ్ చేసే విషయంలో కానీ ఎంతైతే కేటీఆర్ మైకుల ముందు మైకుల వల్ల కొట్టే స్పీచ్లు ఇచ్చినాడో, ఆయన న్యాయవాదులు అంత గొప్ప ఘనకార్యం అయితే ఏం సాధించలేదు. అంటే ఇవి చూస్తే చాలా క్లియర్ తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఏమన్నాడు, కొన్ని విషయాలలో కూడా అతను కొన్ని చాలా అంటే న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకు, ఎవిడెన్స్ గురించిన అవగాహన ఉన్న వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి. అంత సులభంగా ఈ జడ్జిమెంట్లను కొట్టిపారేసే తీరైతే లేదు. ఎవరు రాసినారు కానీ మొత్తం మీరు ఒకవేళ సరే మీరు కూడా అడ్వకేటే కాబట్టి ఏం చేయాల్సి ఉండే వీళ్ళు బీఆర్ఎస్ అడ్వకేట్లు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎవిడెన్స్ సరిగా లీడ్ చేసేది. ఏముంటది సార్, ఇప్పుడు వాళ్ళు కండువాలు కప్పుకున్నది ఒకటి, మాట్లాడిన వీడియోలు ఒకటి, ఇంకేం ఎవిడెన్స్ ఉంటది? ఎగ్జాక్ట్లీ రఘు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కండువాలు కప్పుకున్నది మీరు లైవ్ గా కవరేజ్ ఇచ్చినారు కదా, సో మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి. మిమ్మల్ని ఎగ్జామిన్ చేసేసి ఇది అథెంటికేనా, ఇది డాక్టర్డా, యాక్చువల్లీ మీరు టెలికాస్ట్ చేసింది ప్లస్ వీళ్ళు పెట్టింది ఇది సేమా, లేకపోతే వీళ్ళు తనకు అనుకూలంగా ఉన్న 4 ముక్కలను కత్తిరించి పెట్టారా. ఆ అథెంటిసిటీ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ అనమాట. దట్ పార్ట్ ఆఫ్ ఇట్ హాజ్ నాట్ బిన్ డన్ అనేది స్పీకర్ యొక్క ఇది. తర్వాత ఏదైతే న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అనేది సెకండరీ ఎవిడెన్స్ అని ఉందో అది ఎప్పటి నుంచో ఉన్న న్యాయ సూత్రం. సరే, మోరల్ గానైతే ఎథికల్ గానైతే వాళ్ళు పార్టీ మారిరు అనేది వాస్తవం, దాంట్లో ఏం డౌట్ అయితే లేదు కదా. ప్రజల దృష్టిలో ఇవాళ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా వాళ్ళు పార్టీ మారినారన్నది అక్షర సత్యము, మేం పార్టీ మారినామని వాళ్ళు చెప్పింది అక్షర సత్యము. తర్వాత అధికార పార్టీ కూడా వీళ్ళు మా పార్టీలో చేరినారు అని చాలా గొప్పగా చెప్పుకున్న మాట కూడా వాస్తవం. 10 మంది ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పుడు నేను పార్టీ మారలేదు అంటున్నాడు, కూతురు తరపున కూడా ప్రచారం చేసిండు కదా. అది కాదండి, కడియం శ్రీహరి హౌ కెన్ ఈ బి ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ బిహేవియర్ అండి. కడియం శ్రీహరి ఎట్లా అంటే ఏ రోటి కాపాట ఆ రకంగా చేశాడంట. గాలివాటం మనిషి, ఏదో ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన అది ఇదని పెద్ద పెద్ద పొంకణాలు మాట్లాడినా ఆయన ఎన్నడూ విలువలతో కూడిన రాజకీయం చేయలేదు. చాలా దొంగ దెబ్బ తీసి అక్కడ రాజయ్యను కూడా బొందబెట్టినాడు, కేసీఆర్ను కూడా నమ్మించినాడు. ఇదని చెప్పే చెంచాగిరికి కేసీఆర్ కూడా తల ఒగ్గినాడు, ఇవన్నీ చేసినాడు. సో కడియం శ్రీహరి మాటల్ని ఎవడు పట్టించుకోడు. కడియం శ్రీహరి ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే స్టేట్మెంట్ అంటే రిప్లై ఇచ్చాడో, నేను బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకోలేదు అని ఏదైతే మాట మాట్లాడాడో అది శుద్ధాబద్ధం. దెన్ వాట్ నెక్స్ట్ సార్, ఏం జరగబోతున్నది? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు, కాలయాపన జరుగుతుంది. ఈ అంశానికి ఇట్లనే ప్రాధాన్యత కొంత కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ రేపు తప్ప. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు పోయి అదంతా జరిగేటప్పటికీ అది దాని ప్రాధాన్యత పోతుంది, దాన్ని ఎవడు పట్టించుకోడు. సో ఇప్పుడు స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేసేది కూడా ఏం లేదు.
ఏం లేదు ఎక్సెప్ట్ గా ఏదో వాటిగా అప్పీల్ వేయాలి కాబట్టి ఆ స్పీకర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్లు వేయాలి. మళ్ళా ఇంకోటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, దీంట్లో ఏం ఒరిగిందని చెప్పి దీని మీద ఇంత డబ్బులు ఖర్చులు ఎందుకు, ఢిల్లీ నుంచి అడ్వకేట్లు ఎందుకు, ఒక్కొక్కడికి 15 లక్షలు పర్ అపియరెన్స్ 20 లక్షలు పర్ అపియరెన్స్ ఇచ్చడం ఎందుకు, ఇది రేపు ఏదైనా ఎన్నికలకు వాడుకుందాం, రేపు రాబోయే మండలాలలో చూసుకుందాం, జిల్లా పరిషత్లు చూసుకుందాం అనే ఆలోచన ఉంటది. దానం నాగేంద్ర కూడా చేస్తారా కొంపదీసి? దానం నాగేంద్ర కూడా పార్టీ మారలేదన్నా ఏముండదు. ఇక ఇప్పుడు స్పీకర్ ఇచ్చిన ఈ తీర్పుల ప్రకారంగా చూస్తే అన్ని గిట్లనే ఇస్తాడేమో నాకు అనుమానం. ఆయన ఏకంగా పార్టీ బీఫామ్ మీదనే పోటీ చేసింది కదా, కాంగ్రెస్ బీఫామ్ మీద. అదే అంటే ఒక్క దానం నాగేందర్ కు జనరల్ గా అయితే కొంత సమస్య ఉన్నది. దానం నాగేందర్ కు పోచారం శ్రీనివాస్ రెడ్డికి కొంత సమస్యలు ఉన్నాయి కానీ, బట్ ఈ స్పీకర్ వాళ్ళకని చూస్తే మాత్రం ఈయన అధికార పార్టీ యొక్క ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసేలాగే ఉంది తప్ప ఇంపార్షియల్ గా వాస్తవాన్ని కనుక్కోవాలన్నటువంటి దృక్పథం ఏది కనపడలేదు. ఇదే ఒకవేళ ఒక కోర్టు అయితే, కోర్టులో అయితే ఒకవేళ పిటిషన్స్ కౌన్సిల్ ఫెయిల్ అయినా కానీ కోర్టే కొన్ని ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకొని తీర్పులు ఇస్తుంది. ఎందుకంటే కోర్టు ఏదో ఇద్దరు ఎవిడెన్స్ లీడ్ చేస్తే వాళ్ళిద్దరిలో ఏదో ఒకదాన్ని తీసుకొని తీర్పులు ఇవ్వదు. కోర్టు తన ఓన్ ఎఫర్ట్ చేస్తుంది వాస్తవం ఏంది అని కనుక్కోవడానికి. ఇక్కడ ఆ రకమైన ఎఫర్ట్ ఏది జరగలేదు. ఎందుకంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ యొక్క అంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ అట్లాంటి కాదు, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కూడా అంత పెద్దగా లేదనమాట. నాకు అనుమానం ఏంటంటే ఇది మా సెక్రటరీ నరసింహాచారి గారు రాశానారేమో అని అనుమానం, కొద్దిగా వేరే వాళ్ళ ఆధారాలు సపోర్ట్ తీసుకొని.